శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని దూషించిన కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు రాగా ఆయనతో పాటు మాధురి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అమ్మాయి తలరాత లైఫ్ లో నీతో కష్టపడాలని ఉన్నది అనుకుంటా. గతంలో పవన్ కళ్యాణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని టెక్కలి పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు కంప్లైంట్ చేశారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ మేరకు టెక్కలి పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ కి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. దేవుడున్నారా? మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. లోపలికి తీగలేరు పెడతాను రా నిమిషం ప్రసిద్ధి ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్ల. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్ కి రప్పించారు. అన్నా అన్నా నా చూసావా? నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కనపడితే కారుతో తగలబెట్టేస్తాం, ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం నేను వెళ్ళాలనుకున్నావా అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్సెస్ తో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? స్టేషన్ కి రప్పించారా? మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. నోటీసులు ఇచ్చారా? లేదే. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? అక్కవరం సమీపంలోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వం. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం. జనసేన కార్యకర్తకు పిలవరు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే, అవి ఎఫ్ఐఆర్ అయ్యారు. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. నా భయానో లేకపోతే ఏదో భయపెడుతున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారని మీరు ఇలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వెంత, నీ బ్రతుకెంత, ఇవి చూసేటప్పుడు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జగనన్న అనుచరుడిగా నేను భరించలేక నేను కౌంటర్ ఇచ్చాను. నువ్వేంటి చెప్పు చూపించేది? నేను చెప్పు చూపెడుతున్నా? తమాషా చేస్తున్నావా? మంత్రుల గురించి మాట్లాడతావా? నీకు సిగ్గుందా అని మంచి అన్నాను. అవునా? నేనేం అనలేదంట్లా. ఇది ఎలాంటి చాలా విచిత్రమైన పరిస్థితులు. నాకు డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తారు? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. నీకు సంబంధం లేని మా దాని మీద సీజ్ ద షిప్ అంటావు. నీకు పీపోతే సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసే పరుగు పోద్ది. ప్రశ్నిస్తానంటావు. తెగ ప్రశ్నించావు అపోజిషన్ లో ఉండేటప్పుడు. ఇప్పుడేమో ప్రశ్నించావు. ఫ్యాక్షన్ లెటర్ బిల్డప్ కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు చేసినప్పుడు 6,42,000 కోట్ల రూపాయలని ఇంత బడ్జెట్, ఇంత అప్పు ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ సూపర్ 6 ఎలా అమలు చేస్తానని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి తెలియదా? అందుకే మేము ఆ వాగ్దానాలు ఇవ్వలేదు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేని, సాధ్యం కాని వాగ్దానం. కేసులకు రెడీ, డబుల్ ది వాయిస్ చేస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఏం చేస్తారో చూసుకోండి. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన